లోపల ఒక జ్యోతి వెలుగుతోంది, దాని యొక్క ప్రకాశం 9 రంధ్రాల్లోంచి కొడుతోంది. కన్నుల మీదకి ప్రసరిస్తోంది, కళ్ళు చూస్తున్నాయి. ముక్కులోకి ప్రసరిస్తోంది, ముక్కు వాసన చూస్తోంది. నాలుకలోకి ప్రసరిస్తోంది, నాలుక రుచి చూస్తోంది. ఆ దీపం ఒకనాడు బయటికి వెళ్ళిపోతుంది. దీపం వెళ్ళిపోయిందా 9 కన్నములు ఉన్నటువంటి కుండలో వెలుతురు పోతుంది. ఆ కుండ తీసి అవతల పారేస్తాడు. అలాంటిది లోపల ఒక జ్యోతి ఉందిరా, దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ఆ జ్యోతి ఉండగా అదెవరో తెలుసుకో, అది నువ్వు అని శాస్త్రం చెప్తుంది. కానీ మనం నమ్మం. మనం దీనితోటే తాదాత్మ్యత పెట్టుకుంటాం. ఎన్ని కోట్ల జన్మలెత్తండి, ఇంతే తాదాత్మ్యత. లోపల ఉన్నటువంటి వస్తువును దర్శనము చేయించి అది చీకటి. ఏది చీకటి? అవిద్య చీకటి. ఆ లోపల ఉన్న జ్యోతి దర్శనము కానంతసేపు తాను చీకటిలో ఉంటాడు. ఆ గాఢాంధకారం ఎక్కడైతే ఉందో అక్కడే భయం ఉంటుంది. ఎందుకని? చీకటి ఉన్న వస్తువు మీకు కనపడదు కనుక ఏమో అది నాకు ప్రమాదాన్ని తెస్తుందేమో అని చీకటి అంటే భయం. అవిద్య కూడా చీకటి. ఎందుకని? లోపల ఉన్న వస్తువైనటువంటి ఆత్మని కనబడనీయక ఎన్నడూ ఉండనటువంటి వస్తువైన శరీరాన్ని చూపించి ఇది నువ్వు అని చెప్తోంది. అటువంటి అవిద్యని అమ్మవారు తీసేస్తుందిట. ఎప్పుడు తీస్తుంది? ఒక్కనాడు ఎప్పుడైనా అమ్మవారి పాదములకు శిరస్సు తగిలేటట్టుగా నమస్కరిస్తే, అమ్మవారి పాదములకు ఉన్నటువంటి ఒక పరాగ రేణువు వచ్చి శిరస్సున పడితే, ఆనాడు అవిద్యానామంత స్థిమిర మిహిరోద్వీపనగరి. ఇక్కడ మనకి ఒక అనుమానం వస్తుంది. ఏమండి, శంకరాచార్యులు వారు సౌందర్యలహరి స్తోత్రం కదా చేస్తున్నది, శంకరులు జగద్గురువులు కదా, వారికి ఉపాసన తెలుసు కదా, పరమాత్మతత్వమైనటువంటి దాన్ని తీసుకొచ్చి ఇవాళ స్త్రీ స్వరూపంగా అమ్మవారిగా చెప్తున్నారు కదా. స్త్రీ స్వరూపమైన ఉపాసన చేసేటప్పుడు కేశాది పాదాది పర్యంతం చెయ్యాలి, కానీ పాదాది కేశాది పర్యంతం చేయకూడదు కదా. అమ్మవారిని ఉపాసన చేసేటప్పుడు, అమ్మవారి పూజ చేసేటప్పుడు తల నుంచి పాదాలకి రావాలి. అయ్యవారిగా చేస్తే పాదాల నుంచి తలకి వెళ్ళాలి. మార్పు వస్తుంది ఉపాసనలో. అందుకే వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రం చేస్తే పైనుంచి కిందకొచ్చారు. పురుషతత్వాన్ని చెప్తే కింద నుంచి పైకి పెడతారు. అంటే నిజంగా పరమాత్మ స్త్రీయా పురుషుడా? స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్యక్ అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సరసప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు. అసలు ఆయన స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు, కర్మ కాడు, ఫలితం కాదు, జడం కాదు, ఏమీ కాదు. అన్నింటికి అతీతమైనటువంటి స్వరూపం. కానీ మీరు ఇవాళ సగుణంగా ఆరాధన చేసేటప్పుడు స్త్రీ స్వరూపంగా ఆరాధన చేస్తున్నారు అమ్మవారిగా. చేసినప్పుడు మరి కేశాది పాదాది పర్యంతం రావాలి. కానీ శంకరులు పాదములతో మొదలుపెట్టి పాదముల మీద ఉండేటటువంటి ధూళికణంతో ప్రారంభం చెయ్యొచ్చా? ఇక్కడ ఒక గొప్ప రహస్యం. మొదటి శ్లోకానికి కొంత ఇంకా కొనసాగింపుగానే ఇందులో ఒక రహస్యార్థం విడుతోంది. శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. శివుడితో శక్తి కలిసి ఉంది. ఎలా కలిసింది? పాలు తెలుపులా కలిసిపోయి ఉంది అమ్మవారు, తేనె తీపిలా కలిసిపోయి ఉంది అమ్మవారు. ఇలా కలిసిపోయి ఉన్నప్పుడు మీరు శివపార్వతుల్ని వేరు చేసి చూపించండి, కుదరదు. అసలు ఆ మాటే నోటి వెంట రాకూడదు, ఉపాసనలో మనస్సులోకి వెళ్ళకూడదు. ఎప్పుడు చెప్పినా అమ్మవారి గురించి చెప్పితే అయ్యవారితో కలిసిన అమ్మవారినే ఉపాసన, అయ్యవారిని చెప్తే అమ్మవారితో కలిసిన అయ్యవారినే ఉపాసన చేసినట్టు. అంతే. ఇద్దరిని మీరు విడతీసి చెప్పలేరు. అది అర్ధనారీశ్వర స్వరూపం. శరీరం కూడా సగమైపోయి ఉంటుంది ఇద్దరిదిని. అలా ఉన్నప్పుడు శివుడా పార్వతా? పార్వతీదేవి శివుడితో కలిసిపోయింది కాబట్టి శివుడే, శివుణ్ణి పార్వతీదేవితో కలిసిపోయింది కాబట్టి పార్వతే. అందుకని వాళ్ళిద్దరూ అర్ధనారీశ్వర స్వరూపం. అందుకని ఇప్పుడు పార్వతి శివుడితో కలిసిపోయినప్పుడు, కామేశ్వరి కామేశ్వరుడితో కలిసిపోయినప్పుడు పైనుంచి కేశాది పాదాది పర్యంతం వస్తే దోషం ఎక్కడొచ్చింది? రాలేదు. ఇది లోపల పెట్టుకుని ఉపాసనలో ఉండేటటువంటి రహస్యాన్ని లోపల పెట్టుకుని ఒకటి, బయటికి ఉన్నటువంటి గ్రంథరీత్యా అది ఆనందలహరిలో శ్లోకం. ఆనందలహరి అమ్మవారిని పాదాది కేశాది పర్యంతం వర్ణించలేదు, సౌందర్యలహరి వర్ణించింది. సౌందర్యలహరి వర్ణనకి వెళ్ళినప్పుడు కేశాది పాదాది పర్యంతం వస్తారు. ఆనందలహరిలో అమ్మ వైభవాన్ని మంత్రశాస్త్రపరంగా చెప్తున్నారు కాబట్టి పాదాది కేశాది పర్యంతం వెళ్ళడం దోషం ఉండదు. అందుకని శంకరులు ధూళికణంతో ప్రారంభం చేస్తారు. చేసి అంటారు అవిద్యానామంత స్థిమిర మిహిరోద్వీపనగరి.
అమ్మా నీ పాదముల మీద ఉండేటటువంటి ధూళికణం యొక్క స్థితి ఎటువంటిదో తెలుసా? తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు. మీరు ఎప్పుడైనా కన్యాకుమారి క్షేత్రానికి వెళ్లి సముద్రపుటొడ్డున నిలబడి సూర్యోదయాన్ని వీక్షించారనుకోండి, సముద్రం మధ్యలో ఎక్కడో ఒక చిన్న ద్వీపం ఉన్నట్టు, అంటే ఒక చిన్న పట్టణం ఒకటి ఉన్నట్టు, అందులోంచి సూర్యుడు పైకొస్తున్నట్టు, బుద్ధ్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. శంకరాచార్యులు వారు ఈ మాట వెయ్యడం మనకాతల ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి? తిమిరమిహిరోద్వీప నగరి, ఆ నగరంలోంచి ఆ ఊర్లోంచి సూర్యుడిలా పైకొస్తుంటే సముద్ర మధ్యంలోంచి ముందు ఎర్రటి కాంతులు వస్తాయి. అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంలో 2 నామాలున్నాయి. సదోదిత, ఎప్పుడు ఎర్రటిది. తరుణాదిత్యపాటల, అమ్మవారి ఎప్పుడు ఎర్రని కాంతితో ఉండే స్వరూపం. దాన్ని దృష్టిలో పెట్టుకుని శంకరులు అంటారు ఇక్కడ తిమిరమిహిరోద్వీప నగరి. చీకట్లను పోగొట్టగలిగినటువంటి సూర్యుడు సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ఒక నగరంలోంచి పైకొస్తుంటే ఆ నగరం ఎలా ఉంటుందో, ఆ నగరం ఇంకా చీకటిగా ఉంటుందా? అలా ఉందమ్మా నీ పాదముల మీదున్న ధూళికణం. ఇక్కడ కొందరు అన్నారు, అదేమిటండి, అమ్మవారి పాదముల మీద ఉన్న ధూళికణం కదా ప్రకాశం ఇచ్చేది జ్ఞానం. నగరి అని అక్కడికి తీసుకెళ్లి ఆ ఊరికి ప్రకాశాన్ని ఆపాదించడం ఏమిటి అన్నారు. అందుకని ఆ శ్లోకం 2 రకాలుగా పెడుతుంది. తిమిర మిహిరోద్దీప నగరి, దీపనకరి అని. మిహిర అంటే సూర్యుడు. సూర్యుడు వచ్చాడనుకోండి, చీకట్లు ఎక్కడ ఉంటాయి? సూర్యుడు వచ్చిన తరువాత ఇంకా చీకటి ఉండదు. సూర్యుడు వచ్చాడా, చీకట్లన్నీ వెళ్ళిపోతాయి. అలా అమ్మవారి పాదముల మీద ఉండేటటువంటి పరాగ రేణువు ఒక్కసారొచ్చి శిరస్సున పడిందా, లోపల ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకట్లు విచ్చిపోయి ఆ తిమిర మిహిరోద్దీప నగరి, మిహిరుని అంటే సూర్యుని యొక్క తేజస్సుని ఉద్దీపింపచేస్తుందిట. అంటే అమ్మవారి పాదములను పట్టి 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 మీరు పూజ చెయ్యగా 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 ప్రతిరోజు ఆ తల్లి పాదములను పట్టగా, అందుకే శంకరాచార్యులు వారు మళ్ళీ పట్టడం ఎలాగో కూడా నాకు తెలియదు కదా అంటాడేమోనని మళ్ళీ శ్లోకాలు ఇచ్చారు. కదా కాలే మా తక్కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం అని ఆ పాదములను ఎలా తల మీద పెట్టుకున్నట్టుగా ఊహించుకోవాలో కూడా శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలోనే కొన్ని శ్లోకాలు ఇచ్చారు. వాటిని అమ్మవారి పాదముల దగ్గరికి వచ్చిన రోజున నేను వివరణ చేస్తాను. అందుచేత తిమిరమిహిరోద్దీప నగరి, ఆ లోపల ఉండేటటువంటి అవిద్యని తీయగలిగినటువంటి శక్తి ఒక్క అమ్మవారి పాదాల్లో ఉంటుంది. ఎందుచేత అంటే అసలు నిర్గుణమైనటువంటి పరబ్రహ్మాన్ని సగుణ బ్రహ్మంగా మార్చి జగత్తుగా మార్చినది అమ్మే కనుక మళ్ళీ ఆ అమ్మ అనుగ్రహం చేత అవిద్య పోయి నిర్గుణమైన బ్రహ్మంలోకి వెళ్ళిపోతాడు. ఆ ఆత్మ చైతన్యం రావాలంటే ఏ తల్లి మనస్సుని ఇంద్రియాల్ని ఇచ్చిందో ఆ తల్లే మళ్ళీ జ్ఞానం వైపుకి తిప్పాలి. అందుకని ఆవిడ పాదముల మీదున్న ధూళికణం కాని శిరస్సున పడిందా, అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీప నగరి. శంకరాచార్యుల వారు ఈ మాట జాతికి చెప్పడంలో పెద్ద ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? వారికి తెలుసు అమ్మవారి పాదముల మీద ఉండే ధూళికణానికి ఉన్న శక్తి. పాపం వీళ్ళందరూ అవిద్యలో అలమటిస్తున్నారు ఇన్ని కోట్ల మంది. కొంతమందికి తెలుసుకోవాలని ఉంది, లోపల ఒక జ్యోతి ఉంది, దాని దర్శనం ఎలా అవుతుంది, అసలు అటువైపుకి మా బుద్ధి ఎలా వెడుతుంది, ఒక గురువు ఎలా దొరుకుతాడు అని తాపత్రయపడుతున్నారు. అటువైపుకి వీళ్ళు తిరగాలంటే మార్గం ఏదో నేను సూచించాలి. అందుకని ఇవాళ శంకర భగవత్పాదులు వారికి తెలియక కాదు, వారు అమ్మవారిని ఉపాసన చేసిన వారు. ఇంకా ఒక మాట చెప్పాలంటే అసలు శంకరాచార్యులు వారే అమ్మవారి అయ్యవారి యొక్క స్వరూపమైన వారు. అందుకని అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీప నగరి అని జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరి. మీరు సౌందర్యలహరి అంటే దానికి సౌందర్యలహరి అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా అండి? అది నీటి బుగ్గ. మీరు ఏదో ఇల్లు కట్టుకుందాం శంకుస్థాపన చేద్దామని చెప్పేసి భూమి తవ్వుతున్నారనుకోండి, అందులోంచి జల పడిందంటారు. అంటే ఒక్కొక్కసారి నీటి స్థానం విచ్ఛిన్నం అవుతుంది అక్కడ. అయితే ఒక్కసారి నీళ్లు పైకి చిమ్మేస్తాయి, పెద్ద ఫౌంటైన్ వచ్చినట్టు వచ్చేస్తే వాడు ఇల్లు కట్టుకోవాలి కనుక వాళ్ళు ఏం చేస్తారంటే రాళ్ళు రప్పలు అన్నీ వేసి సిమెంట్ వేసి మొత్తం మీద ఆ నీరు పైకి రాకుండా అడ్డు పెట్టేస్తారు.
శంకరాచార్యులు వారు కూర్చుని ఒక్కసారి ధ్యానం చేసినంత మాత్రం చేత వారిలోంచి పైకి పెళ్ళుబుకింది సౌందర్యలహరి. వారు కూర్చుని కలం పట్టుకుని రాసింది కాదు. అందుకే సౌందర్యలహరిలో అనేక భావాలు, భక్తి, జ్ఞానము, వైరాగ్యము అన్నీ కలగలిసి వెళ్ళిపోతుంటాయి. ఆ వెళ్ళిపోవడంలో అది సౌందర్యలహరి అంటే. మీరు తెలిసి వినండి, తెలియక వినండి, వింటున్నారా? ఆ వినడం చేత ఏమైపోతుంది? అమ్మవారి యొక్క అనుగ్రహము శబ్దస్వరూపమై మీలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించి అది తిప్పుతుంది అమ్మవారి అనుగ్రహంగా. అందుచేత జడానాం చైతన్య స్తబకమకరంద శృతిఝరి. అయ్య బాబోయ్, అసలు శంకరాచార్యులు వారు వేసిన మాటలు ఎవరు వెయ్యలేరండి. మీరు దాన్ని ప్రత్యామ్నాయం పెట్టలేరు. ఈ మాట తీసి ఈ మాట పెట్టండి అంటే ఇంకా పెట్టలేరు. ఎందుకని? జడానాం, ఎటువంటి మాట వేశారో చూడండి. సహజంగా మీ స్వరూపం ఏమిటి? మీరు చైతన్య స్వరూపులు. అమ్మవారు మీ నిండా నిండిపోయి ఉంది. అమ్మవారికి ఇష్టమైన పని ఏమిటో తెలుసా అండి? లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుడు చెప్పారు. ఏమిటి అమ్మవారికి ఇష్టం? చైతన్యార్ఘ్య చైతన్య కుసుమ ప్రియా. అమ్మవారికి చైతన్య కుసుమాలతో పూజ చేస్తే ఇష్టం. చైతన్య కుసుమాలంటే అరవిరిసినటువంటి, అప్పుడే విరిసినటువంటి పువ్వులు, వాడిపోతున్న పువ్వులు. చాలా మంది పూజ చేసేటప్పుడు నేను గమనిస్తుంటాను, ఇది దేవాలయాల్లో కూడా జరుగుతున్నటువంటి అపచారం ఇవాళ రేపు తెలియక. అందున అమ్మవారికి ఎర్రటి పువ్వు అంటే చాలా ఇష్టం. 8 సౌభాగ్య వస్తువుల్లో ఎర్ర పూలు ఒకటి. ఇవాళ చాలా మంది తెలియక మందార పువ్వుని చేతిలో పట్టుకుని ఇలా రేకులు విప్పేస్తుంటారు. అంతకన్నా పరమ అపచారం ఇంకొకటి లేదు. అమ్మవారి పాదాల మీద రేకులు విసురుతుంటారు. పువ్వు రేకు విప్పేసి వచ్చినటువంటి భక్తులకు ఇస్తుంటారు. గులాబీ రేకులు చల్లుతుంటారు. ఆ రేకుల మీద నడిచి వెడుతుంటారు. కట్టి కుడిపేస్తాయి ఈ పాపాలు. లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు 8 సౌభాగ్య వస్తువుల జాబితా ఇచ్చాడు. ఉప్పు, పెరుగు, తాటి చెట్టు, ఇలాంటివి 8 వస్తువులు ఉన్నాయి. వీటి జోలికి వెళ్ళకూడదు ఎప్పుడు. వాటిల్లో అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఆవిడ చైతన్య కుసుమ ప్రియ. అరవిరిసినటువంటి పూల చేత మీరు పూజ చెయ్యాలి. మార్నింగ్ వాక్ వెళ్ళి అవతల వారి దొడ్లో ఉన్న పూల కొమ్మల్ని కర్రతో ఉంచి తెచ్చినటువంటి పువ్వులు అసహించుకుంటుంది ఆవిడ. అవి కాదు. మీ ఇంట్లో ఉన్న ఒక్క పువ్వు మీరు వెయ్యండి. దేని కొరకు? మీరు ఎదుగుట కొరకు. పూజ ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, బయట చేసినటువంటి పూజ ఎల్కేజీ చదువుకోవడం లాంటిది. లోపల చేసినటువంటి పూజ పిహెచ్డి చేయడం లాంటిది. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, మీరు చేసేటటువంటి పూజ చేత మీరు ఎదగాలి. శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తారు ఈ రహస్యాన్ని. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యై చేతసరసిజముమానాద భవతే సుఖేనావస్థాతుం జన ఇహ నజానాతి కిమహో అంటారు.